హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వెరీ స్పెషల్ ఐటమ్ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ చూపించబోతున్నాను. 100లో 98% మెంబర్స్కి చికెన్ బిర్యానీ అంటూ ఇష్టం ఉంటుంది. ఇప్పుడైతే దాని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఫ్రై పీస్ చికెన్ బిర్యానీకి 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోవాలి. అందులో 1.5 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత రైస్కి మొత్తం ఆయిల్ పట్టేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి రైస్ అనేది బాగా పొడి పొడిగా కుక్ అవుతుంది. ఇప్పుడైతే 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 4 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ నాననిద్దామండి. ఇప్పుడు 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ చికెన్ మసాలా. తర్వాత వచ్చేసి 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, రెడ్ ఫుడ్ కలర్. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా చికెన్కి మొత్తం మసాలాలన్నీ పట్టాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకుందాం. ఈ కడాయిలో నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ చికెన్ యాడ్ చేశాక మనం కదపకూడదండి ఒక 2 మినిట్స్ దాకా. తర్వాత 2 మినిట్స్ తర్వాత చికెన్ ఈ విధంగా కుక్ అవుతుంది. తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చికెన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక జాలగంటలో నుంచి ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుందాం. ఇలా చికెన్ మొత్తం తీసుకున్నాక మిగిలిన ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి రంగు చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలండి. ఈలోపు మనం రైస్ని కుక్ చేసుకుందాం. ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, 2 యాలకులు, జాపత్రి, అనాస పువ్వు మరియు 2 స్పూన్ల షాజీరా కూడా యాడ్ చేసి రైస్ని కుక్ చేసుకుందాం. ఇది 70% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఆనియన్స్ చేంజ్ అయిపోయాయండి, రంగు వచ్చేసాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం. తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు మొత్తము. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేశాను. ఇక్కడ ఆనియన్స్ని ముందే మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆనియన్స్ని మళ్ళీ వేయాల్సిన అవసరం లేదండి. ఇవి వేగిపోయాయండి. ఇప్పుడైతే మనము 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోవాలండి. ఇది వేగిపోయిందండి. ఇప్పుడైతే మనము ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో మిగిలిపోయిన ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం పుదీనా ఆకులు మరియు కొత్తిమీర, కరివేపాకు, మెంతికూర ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు ఇవన్నీ యాడ్ చేసుకున్నాక అడుగంటకుండా కొంచెం కలుపుతూ తర్వాత వచ్చేసి కొంచెం మనము ఇందులో బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి షాహీ బిర్యానీ మసాలాని యాడ్ చేశానండి. అలాగే ధనియా పౌడర్ యాడ్ చేశాను 1 స్పూన్. అలాగే జీరా పౌడర్, చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను. తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 3 స్పూన్ల పెరుగు యాడ్ చేస్తున్నానండి. పెరుగు యాడ్ చేయడం వల్ల బిర్యానీకి మరింత టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాక ముందుగా కట్ చేసుకున్న నిమ్మకాయని కూడా ఇందులో పిండుకోవాలండి. నిమ్మకాయని యాడ్ చేయడం వల్ల రైస్ అనేది మనకి బాగా పొడి పొడిగా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మనం ఈలోపు రైస్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి.
రైస్ అనేది 70% ఈ విధంగా కుక్ అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు రైస్లో ఉన్న వాటర్ని అంతా వంపేసుకోవాలి. మీరు డైరెక్ట్గా అయినా మూత పెట్టేసి వాటర్ని వంపేసుకోవచ్చు, లేదంటే ఇలా జారుడు గంట ఉంటుంది కదండి, ఇలా జాలగంటలో మనము ఈ విధంగా నేను చూపించిన విధంగా మనం రైస్ని విడిగా వేసుకోవచ్చు బౌల్లోకి. ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది కదండి, ఫ్రై చేసిన మనం చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ మొత్తము చికెన్లోకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 2 minutes వెయిట్ చేద్దాం. చికెన్ మొత్తం బాగా కుక్ అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1 minute వెయిట్ చేద్దామండి. ఇప్పుడు చికెన్ అయితే 80% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దింపేసుకుందాం. ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నెలోకి నెయ్యి అప్లై చేసేసి ముందుగా మనం బాయిల్ చేసుకున్నాం కదా ఆ రైస్ని ఒక పొరలాగా ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పరిచేసుకోవాలండి. తర్వాత చికెన్ని మరియు గ్రేవీని పొరలాగా వేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన రైస్ని కూడా ఒక పొరలాగా మళ్ళీ వేసుకోవాలి. తర్వాత మిగిలిపోయిన చికెన్ని మరియు గ్రేవీని కూడా ఒక పొరలాగా ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత మిగిలిన బాస్మతి రైస్ని కూడా పైన మొత్తం వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరని, పుదీనాని మరియు కరివేపాకుని ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఆరెంజ్ మరియు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేశానండి. తర్వాత మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని మనము ఆ పాత్రని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకుందాం. ఈ ప్రాసెస్ మొత్తము 7 minutes పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి. 7 minutes అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు ముందుగా నేతిలో వేయించుకున్న జీడిపప్పుల్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ జీడిపప్పులు నెయ్యిలో వేయించుకొని యాడ్ చేసుకోవడం వల్ల మనకి చికెన్ బిర్యానీ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి 1 minute తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, ఈ చికెన్ బిర్యానీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. వేడి బిర్యానీ చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదండి. మీకు కూడా అలాగే ఉంటే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు కూడా టేస్ట్ చూపించేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.